గోవింద 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 గోవింద. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనో ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామో శ్రీరామో భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణశకः పింగాక్షో వమితవిక్రమः ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవశ్చ దర్పః. ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయో నాస్తి సర్వత్ర విజయీ భవేత్. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనౌ మారుతిం నమత రాక్షసాంతకౌ. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. రావణాసుడు ఒక సైన మందిరం కనపడింది. ఆయన పడుకుండేటటువంటి బెడ్రూమ్ అతి విశాలమైనటువంటి మంచం మీద 100 భార్యల మధ్యన నిద్రపోతున్నటువంటి రావణాసుని మొట్టమొదటిసారి హనుమంతుల వారు చూస్తున్నారు. ఎలా ఉన్నది, ఎంత అద్భుత ఆశ్చర్యాలకు లోనయ్యాడో తెలుసుకుందాం. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. స్ఫటికమణులతో నిర్మితమైనది రత్నకాంతులతో వెలుగొందునది. స్ఫటికమణులతో నిర్మితమైనది రత్నకాంతులతో వెలుగొందునది. సుగంధములతో నిండియున్నది. దంతపు పనులతో అమరియున్నది. సుగంధములతో నిండియున్నది.
దంతపు పనులతో అమరి ఉన్నది. ఉన్నతమై విశాలమైనది, స్వర్గతుల్యమై అలరారునది. ఉన్నతమై విశాలమైనది, స్వర్గతుల్యమై అలరారునది. లంకేశ్వరుని దివ్య శయనమది, లంకేశ్వరుని దివ్య శయనమది. మారుతి గాంచెను అచ్చరుముంది, శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, నే పలికిన సీతారామ కథ. మావికాజిన సంవృతమైనది, అతి మృదువై మనోహరమైనది. మావికాజిన సంవృతమైనది, అతి మృదువై మనోహరమైనది. అశోక కుసుమ మాలలల్లినది, చంద్రుడి బోలిన ఛత్రమున్నది. అశోక కుసుమ మాలలల్లినది, చంద్రుని బోలిన ఛత్రమున్నది. స్వర్ణమయమై రంజిల్లునది, సూర్యకాంతులతో భాసిల్లునది. స్వర్ణమయమై రంజిల్లునది, సూర్యకాంతులతో భాసిల్లునది. లంకేశ్వరుని దివ్య శయనమది, లంకేశ్వరుని దివ్య శయనమది. మారుతి గాంచెను అచ్చరుముంది, శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, నే పలికిన సీతారామ కథ. ఎలా ఊహించుకున్నాడో, ఏ రకంగా ఊహించుకున్నాడో చూస్తుంటే రావణాసుడు ఊహ కంటే గొప్పగా కనబడుతున్నాడు. ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాడు. నేను ఊహించుకుంది ఇంత గంభీరంగా, ఇంత గొప్పగా ఉన్నాడా? సామాన్యుడు కాదు రావణాసుడు, ముల్లోకాల్ని జయించిన వీరాది వీరుడు. ఊరికే అనిపించుకున్నాడా అని ఆయన విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. దగ్గరికి వచ్చి తొంగి తొంగి చూస్తుంటే ఆయన శరీరం అంతా నల్లటి శరీరం. ఆ నల్లటి శరీరం అంతా కూడా రకరకాల గాయాలతోటి నిండిపోయి మానిపోయి మచ్చలుగా మిగిలిపోయి ఆయన ఒక గొప్పతనాన్ని, వీరత్వాన్ని లోకానికి చూపిస్తోంది. అటువంటి దివ్యమైన విగ్రహాన్ని చూసి హనుమంతుల వారి సైతం ఆశ్చర్యపోయాడు. అంటే ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఎలా ఉన్నాడు ఆ రావణాసుడు? ఐరావతము దంతపు మొనలతో పోరున పొడిచిన గంటులతో. ఐరావతము దంతపు మొనలతో పోరున పొడిచిన గంటులతో. వజ్రాయుధపు ప్రఘాతములతో చక్రాయుధపు ప్రహరణములతో. వజ్రాయుధపు ప్రఘాతములతో చక్రాయుధపు ప్రహరణములతో. జయ పరంపరల గురుతులతో కీర్తి చిహ్నముల కాంతులతో. జయ పరంపరల గురుతులతో కీర్తి చిహ్నముల కాంతులతో. లంకేశుడు శయనిల్చె కాంతలతో. లంకేశుడు శయనిల్చె కాంతలతో. సీతకై వెదకే మారుతి ఆశతో. కొండ అంత ఆశ పెట్టుకున్నాడు. తల్లి ఎక్కడో కనబడుతుంది, అంత వెతుకుతో అన్ని గమనిస్తూ రావణాసుని చూసి ఆశ్చర్యపోతున్నాడు. లంకేశుడు శయనించే కాంతలతో, సీతకై వెదకే మారుతి ఆశతో. ఇంకా దగ్గరికి వచ్చి చూస్తుంటే ఎలా ఉన్నాడంటే రావణాసుడు ఒక మినుముల బస్తా ఒక కుప్ప కింద పోస్తే నల్లగా ఎలా కనబడుతుందో అటువంటి నల్లటి శరీరం, చూడటానికి నల్లగా ఉన్న తేజోమయమైన గొప్ప అందగాడు, ఉదయించే సూర్యుడు ఎంత అందంగా కనబడతాడో ఆ రకంగా కనబడుతున్నాడంట.
ఏ రకంగా ఉన్నాడు? మినపరాశి వలె నల్లనివాడు, తీక్షణ దృక్కుల లోహితాక్షుడు. మినపరాశి వలె నల్లనివాడు, తీక్షణ దృక్కుల లోహితాక్షుడు. రక్త చందన చర్చిత గాత్రుడు, సంధ్యారుణ ఘన తేజోవంతుడు. రక్త చందన చర్చిత గాత్రుడు, సంధ్యారుణ ఘన తేజోవంతుడు. సతుల గూడి మధుగ్రోలిన వాడు, రతికేళి సలిపి సోలినవాడు. సతుల గూడి మధుగ్రోలిన వాడు, రతికేళి సలిపి సోలినవాడు. లంకేశుడు శయనిల్చె కాంతలతో, లంకేశుడు శయనిల్చె కాంతలతో. సీతకై వెదకే మారుతి ఆశతో. రావణాసుని చూస్తున్నాడు, వాళ్ళ పక్కన నిద్రపోతున్నటువంటి ఆయన ప్రియురాళ్ళు భార్యల్ని చూస్తున్నాడు. అమ్మవారిని వెతుకుతూ ఈవిడ నా తల్లి కాదు కాదు, ఈవిడ కానే కాదు, ఈవిడైతే అసలు కానే కాదు, అలాగ ఒక్కొక్కరిని చూసుకుంటున్నాడు. రావణాసుడి మీద దృష్టి పెట్టాడు. వీరాది వీరుడైనటువంటి రావణాసుడిని చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఇంకే ఎలా ఉన్నాడంటే, ఒక వీరుడికి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ కూడా చక్కగా మూర్తీభవించినటువంటి ఆ విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఎలా ఉన్నాడు? సులక్షణమౌ సుందరాంగుడు, మణిమయ భూషిత కామరూపుడు. సులక్షణమౌ సుందరాంగుడు, మణిమయ భూషిత కామరూపుడు. భుజబల తేజుడు మహావీరుడు, దశకంఠుడు విశాల వక్షుడు. భుజబల తేజుడు మహావీరుడు, దశకంఠుడు విశాల వక్షుడు. పద్మముఖులచే పరివేష్టితుడు, పద్మాకరమున కరిసదృశుడు. పద్మముఖులచే పరివేష్టితుడు, పద్మాకరమున కరిసదృశుడు. లంకేశుడు శయనిల్చె కాంతలతో, లంకేశుడు శయనిల్చె కాంతలతో. సీతకై వెదకే మారుతి ఆశతో. ఇంకా తొంగి తొంగి చూస్తున్నాడు. ఎలా ఉన్నాడు? శ్రేష్టమైన పీతాంబరధారుడు, షడ్రసోపేత మృష్టాన ప్రియుడు. శ్రేష్టమైన పీతాంబరధారుడు, షడ్రసోపేత మృష్టాన ప్రియుడు. మధువాసనల బుసగొట్టువాడు, కోడె త్రాచువలె శయనిల్చువాడు. మధువాసనల బుసగొట్టువాడు, కోడె త్రాచువలె శయనిల్చువాడు. మణిమయ కుండల మండిత వదనుడు, జరిగిన స్వాన కిరీట శోభితుడు. మణిమయ కుండల మండిత వదనుడు, జరిగిన స్వాన కిరీట శోభితుడు. లంకేశుడు శయనిల్చె కాంతలతో, లంకేశుడు శయనిల్చె కాంతలతో. సీతకై వెదకే మారుతి ఆశతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, ఏ పలికద సీతారామ కథ. సులక్షణమో సుందరాంగుడు, మణిమయ భూషిత కామరూపుడు.
ఎప్పుడు ఏ రూపాన్ని ధరించాలంటే అటువంటి రూపాన్ని ధరించగల శక్తి కలిగినటువంటి వాడు, మహాబలవంతుడు, తేజోవంతుడు. కాకపోతే అన్నీ ఉన్నా గుణం లేనివాడు, గుణహీనుడైపోయాడు కాబట్టి చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు. వీరాధివీరుడైనటువంటి ఆ రావణాసుని చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఇంకా ఆయన జబ్బలు చూస్తే ఎలా ఉన్నాయంటే కండలు తిరిగి ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఒక పెద్ద తాచుపాము పడగ విప్పి బుసగొడితే ఎలా ఉంటుందో, 7 తలలు గల తాచుపాము లేకపోతే 5 తలలు గల తాచుపాము పడగ విప్పి బుసలు కొడితే ఎట్లా ఉంటుందో ఆ రకంగా కండలు తిరిగినటువంటి జబ్బలతో ఉన్న ఆ రావణాసుని చూసి సామాన్యుడు కాదు, వీరాది వీరుడు కదా అని ఆశ్చర్యపోతున్నాడు. ఎలా ఉన్నాడు? ఉత్తమాంగనల ఆలింగనముల పరిమళితముల తని సర్వాంగములు 5 తలలు గల పెనుబాములు తీరుగా బలిసిన అతని బాహువులు 5 తలలు గల పెనుబాములు తీరుగా బలిసిన అతని బాహువులు చంద్రకాంతిలో మెరసే మేఘము చంద్రముఖులతో అతని దేహము చంద్రకాంతిలో మెరసే మేఘము చంద్రముఖులతో అతని దేహము లంకేశుడు శయనిల్చె కాంతలతో లంకేశుడు శయనిల్చె కాంతలతో సీతకై వెదకే మారుతి ఆశతో. ఇంకా దగ్గరికి వచ్చి చూశాడు. చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా పరిశీలిస్తున్నాడు. రాత్రిపూట రావణాసుడికి ఆయనకి వినోదాన్ని కలిగించాలని ఎంతో ఆశతోటి ఉన్నటువంటి ఆయన ప్రియురాళ్ళంతా కూడా రకరకాల వినోదాన్ని అందించి అలసిపోయి ఎలా నిద్రలు పోతున్నారు కూడా తెలియని పరిస్థితుల్లో నిద్రలు పోతున్నటువంటి వాళ్ళందరినీ గమనించి ఆశ్చర్యపోయాడు. ఏమి భోగము, ఏమి వైభోగము ఈ రావణాసురుడు అనుకుంటున్నాడు. ఎలా ఉన్నారు ఆ చుట్టుపక్కల వాళ్ళంతా? ఎలా ఉన్నారంటే వీణా వేణు మృదంగ వాద్యముల ఆటల పాటల అలసిన యువతులు వీణా వేణు మృదంగ వాద్యముల ఆటల పాటల అలసిన యువతులు వీణను చేరి నిదురిల్చుగాయని చుంబనలిడు తన ప్రియుడే అనుకొని వీణను చేరి నిదురిల్చుగాయని చుంబనలిడు తన ప్రియుడే అనుకొని మరి ఒక జౌవని పిల్లన గ్రోవిని మత్తుగా ముద్దుడు మగడే అనుకొని మరి ఒక జౌవని పిల్లన గ్రోవిని మత్తుగా ముద్దుడు మగడే అనుకొని లంకేశుడు శయనిల్చె కాంతలతో లంకేశుడు శయనిల్చె కాంతలతో సీతకై వెదకే మారుతి ఆశతో శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ ఏ పలికద సీతారామ కథ. మదవతి ఒకద మృదంగముపై కొని మధుర స్వప్నమున మాడిద మాడును మదవతి ఒకద మృదంగముపై కొని మధుర స్వప్నమున మాడిద మాడును సుందరాంగి యొక్క పణవము చేకొని శయనిల్చును తన ప్రియుని అంకమని సుందరాంగి యొక్క పణవము చేకొని శయనిల్చును తన ప్రియుని అంకమని స్వహస్తముల స్తనముల మోని కిలకిలలాడును కోమలి కలగని స్వహస్తముల స్తనముల మోని కిలకిలలాడును కోమలి కలగని లంకేశుడు శయనిల్చె కాంతలతో లంకేశుడు శయనిల్చె కాంతలతో సీతకై వెదకే మారుతి ఆశతో శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ
పరిస్థితుల్లో హనుమంతుల వారికి ఒక అద్భుతంగా ఒక స్త్రీమూర్తి నిద్రపోతుంటే ఆవిడ యొక్క శక్తి హనుమంతుల వారి దృష్టిని ఆకర్షించింది. ఎవరిని చూసినా తల్లిగా అనిపించట్లేదు. మొట్టమొదటిసారి ఆ స్త్రీమూర్తిని చూడగానే ఈవిడే నా సీతామాత తల్లి, నువ్వు ఇక్కడ నిద్రపోతున్నావా, నీ గురించి ఎక్కడెక్కడ వెతికానని ఒక్కసారి తను తాను మర్చిపోయి ఆనంద పరవశమై రకరకాల విన్యాసాలన్నీ క్షణాల్లో చేసేశాడు. ఏ రకంగా అందొక వంక పర్యంకము చేరి నిదురించుచుండే దివ్య మనోహరి, అందొక వంక పర్యంకము చేరి నిదురించుచుండే దివ్య మనోహరి, నవరత్న ఖచిత భూషణధారిణి, నలువంకలను కాంతి ప్రసారిణి, నవరత్న ఖచిత భూషణధారిణి, నలువంకలను కాంతి ప్రసారిణి, స్వర్ణదేహిని చారు రూపిణి, రాణులకు రాణి పట్టపురాణి, స్వర్ణదేహిని చారు రూపిణి, రాణులకు రాణి పట్టపురాణి, లంకేశ్వరుని హృదయేశ్వరి, లంకేశ్వరుని హృదయేశ్వరి, మండోదరి లోకోత్తర సుందరి. ఆ మండోదరిని చూసి ఆవిడే సీతమ్మ అని మురిసిపోయాడు, ఆనందపడ్డాడు, చిందులేశాడు, గంతులేశాడు, స్తంభాలు ఎక్కాడు, కిందకు దూకాడు. ఆయనకే శభాష్ అనుకున్నాడు. హనుమాను మామూలు వాడు కాదనుకున్నాడు. ఆయనకి పొగిడేసుకున్నాడు. నానా విన్యాసాలని క్షణాల్లో ప్రదర్శించాడు హనుమంతుల వారు. ఏ రకంగా మండోదరిని జానకి అనుకొని ఆడుచు పాడుచు గంతులు పెట్టి, మండోదరిని జానకి అనుకొని ఆడుచు పాడుచు గంతులు పెట్టి, వాళ్ళము బట్టి ముద్దులు పెట్టి, నేలను గొట్టి భుజములు తట్టి, వాళ్ళము బట్టి ముద్దులు పెట్టి, నేలను గొట్టి భుజములు తట్టి, స్తంభములగసి క్రిందకు తుమికి, పల్లటీలు గోటి చెంగున గోటి, స్తంభములగసి క్రిందకు తుమికి, పల్లటీలు గోటి చెంగున గోటి, చల్చలమౌ కపి స్వభావమును, చల్చలమౌ కపి స్వభావమును, పవన తనయుడు ప్రదర్శన చేసెను, శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, నే పలికిన సీతారామ కథ. మనస్తోటి చూశాడు, మనస్తోటి ఆలోచించాడు. ఈవిడే నా సీతామాత అయ్యుంటుందని ఆనందపడ్డాడు. క్షణాల్లో చిందులేశాడు. తన పడిన శ్రమకు ఫలితం లభించింది అనుకున్నాడు. క్షణాల్లో అన్నీ మర్చిపోయాడు. ఎంతో ఆనందాన్ని అనుభవించాడు. ఎప్పుడైతే మళ్ళీ బుద్ధి ప్రవేశించిందో ఆయన హెచ్చరించింది, ఎంత మూర్ఖపు ఆలోచన అయ్యానిది, సీతమ్మ అయితే ఇలా ఉంటుందా, ఈవిడ సీతామాత కానే కాదు అని మళ్ళీ బుద్ధి చెప్తోంది. ఏమంటుందో తెలుసుకుందాం. రాముని సీత ఇటులుండునా, రావణు జేరి శయనిల్చునా. ఎంత గొప్పగా ఆలోచన వచ్చిందో చూడండి. అది రామాయణం ఒక గొప్పతనం. మన్నెప్పుడూ నిజమైనటువంటి మార్గంలోనే నడిపిస్తుంది. ఎప్పుడు మాయలో చిక్కుకోనీయకుండా కాపాడేటటువంటి శక్తి దేనికున్నదంటే రామ కథకుంది. సీతారామ స్మరణ అంత పవిత్రమైన. హనుమంతుల వారు భక్తితోటి చేసేటటువంటి సేవలో ఆనందపడ్డాడు. ఈవిడే నా తల్లి అనుకున్నాడు. కాదు కాదు, ఈవిడైతే ఇలా ఉంటుందా, ఎవరి గురించి ఆలోచిస్తున్నావు, ఆ తల్లి ఇలా ఉంటుందా, ఎంత పొరపాటు పడ్డామని మళ్ళీ బుద్ధి హెచ్చరిస్తోంది హనుమంతుల వారికి. లేకపోతే అదే మాట నిజం అనుకుని వెనక్కి వచ్చేస్తుంటే రామకథ ఎలా ఉండేది. రామకథ మన నిర్ణయాలు సక్రమంగా ఉండేటంత వరకు లాక్కునే వెళ్తుంది. తొందర పడనివ్వదు. ఎప్పుడు
ఆవేశపడినవద్దు, అనాలోచిత నిర్ణయాలు కూడా తీసుకొని ఇది. అందుకనే రామకథ నిరంతరం ఎందుకు పారాయణం చేయాలంటే ఈ సద్గుణాలు కలగటానికి. హనుమంతుల వారికి వెంటనే బుద్ధి ప్రవేశించి హెచ్చరిస్తోంది. ఏమంటోంది? రాముని సీత ఇటులుండునా, రావణు జేరి సయనిల్చునా, రాముని బాసి నిదురిల్చునా, భుజిల్చునా, భూషణములదాల్చున, రాముని బాసి నిదురిల్చునా, భుజిల్చున, భూషణములదాల్చున, పరమ పురుషుని రాముని మరచున, పరపురుషునితో కాపురముండున, పరమ పురుషుని రాముని మరచున, పరపురుషునితో కాపురముండున, సీత కాదు కాదు కానే కాదని, సీత కాదు కాదు కానే కాదని, మోరుతి వగచుచు వెదకసాగెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, దే పలికిన సీతారామ కథ. ఎప్పుడైతే మండోదరిని చూసి ఈవిడే సీతమ్మ వారు అనుకున్నారో వెంటనే మళ్ళీ ఆలోచన వచ్చింది. నా తల్లి అయితే ఇలా ఉంటుందా? శ్రీరామచంద్రుడు ఎక్కడుంటే అదే తన సుఖము, సంతోషము, భాగ్యమని భావించి వచ్చిన తల్లి రాముడికి దూరమైన తర్వాత రాముడిని మర్చిపోతుందా? రావణాసుడి దగ్గరికి చేరిపోతుందా? ఇలా సుఖంగా నిద్రపోతుందా? ఇటువంటి ఆభరణాలు ధరిస్తుందా? వస్త్రాలు ధరిస్తుందా? భుజిస్తుందా? ఇంత హాయిగా ఉంటుందా? ఈవిడ నా తల్లి కానే కాదు, ఎవరో అయి ఉంటారు. నా తల్లిలాగా ఉన్నది కానీ నా తల్లి కానే కాదు. నా తల్లి అయితే ఇలా ఉండనే ఉండదు అని అనుకున్నాడు. మరి రకరకాల అనుమానాలు వచ్చాయి. లంకానగరం అంతా వెతికేశాను, ఏది వదిలిపెట్టలేదు. నా తల్లి ఎక్కడున్నది కనపట్టలేదు. నా తల్లి లేకపోతే లోకం అంతా కూడా నాశనం అయిపోక తప్పదు అని అంత దూరంగా ఆలోచించాడు. ఎలాగైనా నా తల్లిని చూసి తీరాలని ప్రతిజ్ఞ చేస్తున్నాడు. ఏం జరిగిందో, ఎటువంటి అనుమానాల నుంచి హనుమంతుడు ఎలా బయటపడ్డాడో, ఆ రామనామం హనుమంతుల వారిని ఏ రకంగా అనుగ్రహించిందో ఇదంతా మనం రేపు జరగబోయే కథాగణంలో తెలుసుకుందాం.